అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు మహేష్ బాబు గారిది రాజమౌళి గారిది సినిమా జెట్ స్పీడ్లో షూటింగ్ అవుతోంది. అండ్ దాని గురించి చాలా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు అనిపిస్తోంది రాజమౌళి గారు. అంటే ఎటువంటి ప్రెస్ మీట్స్ పెట్టట్లేదు, ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ అది కూడా హాలీవుడ్ లెవెల్ మూవీ అది, అండ్ హాలీవుడ్ టైఅప్ మూవీ కూడా అది. సో ఆల్రెడీ సిఏఏతో టైఅప్ అయ్యారు రాజమౌళి గారు కాలిఫోర్నియా ఆర్టిస్ట్ అసోసియేషన్తో. సో డెఫినెట్గా అది హాలీవుడ్లో కూడా చాలా పీక్ లెవెల్లో రిలీజ్ ఉంటుంది, పీక్ లెవెల్లో ప్రమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి డెఫినెట్గా. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా దాని గురించి ఎటువంటి అప్డేట్స్ కూడా ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆ మధ్య ఒక షెడ్యూల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సాలో కొన్ని థింగ్స్ లీక్ అయిపోయినాయి కదా. సో దానివల్ల ఏంటంటే ఆయన కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత కొన్ని వేరే రూమర్స్ కూడా వినపడటం మొదలుపెట్టాయి. అదేంటంటే బేసిక్గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బదులు జాన్ అబ్రహం గారు చేరబోతున్నట్టుగా ఒక రూమర్ అయితే వినబడింది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే విక్రమ్ గారు కూడా, అంటే తమిళ యాక్టర్ చియాన్ విక్రమ్ గారు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు అనే రూమర్ వినబడుతోంది. సో గట్టిగానే వినబడుతుంది యాక్చువల్గా. సో మరి చెప్పలేం మనం అది ఎంతవరకు వాస్తవం అనేది. మనకు ఒక క్లారిటీ వస్తే తప్ప, అంటే అఫీషియల్ సోర్స్ నుంచి మనకు కొంచెం కన్ఫర్మేషన్ వచ్చినట్టయితే, అఫీషియల్ అక్కర్లేదు, కన్ఫర్మ్డ్ సోర్సెస్ కొన్ని ఉంటాయి. సో అక్కడ నుంచి వచ్చినా కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ అక్కడ నుంచి ఇంకా రాలేదు. సో చెప్పలేము అందువల్ల అది నిజమా కాదా అనేది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం డెఫినెట్గా షూటింగ్ అయితే మాత్రం మంచి స్పీడ్లోనే వెళ్తుంది, అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా మనకి మ్యాక్సిమం జెట్ స్పీడ్లో తీసినా కూడా అది 2027 బిగినింగ్లోనే రిలీజ్ అవుతుంది మనకి. అయితే ఆ తర్వాత ఏంటి పరిస్థితి? ఇప్పుడు మహేష్ బాబు గారు దీని తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు? సో ఆ క్వశ్చన్ బేసిక్గా ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అనేది ఇంకా ఒక బిగ్గెస్ట్ పాత్ అనమాట పాన్ ఇండియన్ మార్కెట్కి. అండ్ ఈ సినిమా నాకు తెలిసి గ్లోబల్ మార్కెట్కి ఇంకా పీక్ లెవెల్లో పాత్ ఇది. అంటే RRR గ్లోబల్ సినిమా అయ్యింది. జస్ట్ అంటే నెట్ఫ్లిక్స్లో బాగా క్లిక్ అవ్వడం, అండ్ తర్వాత దానికి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ ఇవన్నీ రావడం. సో ఆస్కార్స్ అంటే అందరి కళ్ళు ఉంటాయి. సో ఆటోమేటిక్గా పాటకు వచ్చింది అంటేనే డెఫినెట్గా సినిమా మీద ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ అది బాగా వర్కౌట్ అయింది. RRRకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు లండన్లోని రాయల్ హాల్లో RRR సినిమాని కూడా ప్లే చేయబోతున్నారు. ఆఫ్టర్ బాహుబలి 2 అది మాత్రమే మళ్ళీ ప్లే అవుతుంది అక్కడ. సో విచ్ ఈస్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ అనమాట. ఒక ఇండియన్ సినిమా ఇలా ప్లే అవ్వడం అనేది చాలా అరుదు. అండ్ రెండు రాజమౌళి గారి సినిమాలే. సో దాట్స్ వై హీఈస్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ ఇండియన్ సినిమా. సో ఓకే, అయితే సో దానికే గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది బాగా. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావచ్చు, లేదంటే ఈ సినిమా వర్కౌట్ అయ్యే విధానం కావచ్చు, నాకు తెలిసి ఇంకా పెద్దగా ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీల్ గ్లోబల్గా. దట్స్ వాట్ ఐ బిలీవ్. డెఫినెట్గా ఈ సినిమా కలెక్షన్స్ కానీ, ఈ సినిమా మార్కెట్ అండ్ రీచ్ అండ్ హైప్ ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. అండ్ రిలీజ్ కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ ఉన్న తర్వాత, ఇంత హ్యూజ్ లెవెల్లో వర్కౌట్ అయిన తర్వాత, అందులో మెయిన్ లీడ్గా చేసిన వ్యక్తి మహేష్ బాబు గారు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి 2 ఉంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారు ఏం తీస్తారనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పుష్ప 2 ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఏ మూవీస్ తీస్తారనే ఎగ్జైట్మెంట్ ఉంది. అలాగే RRR తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఏ మూవీస్ తీస్తారనే ఎగ్జైట్మెంట్ ఉంది. బికాస్ ఆఫ్ ద మార్కెట్ దట్ మూవీస్ క్రియేటెడ్. సో అదంతా ఉంది కదా. సో అలాగే ఇప్పుడు KGF 2 తర్వాత యష్, ఇలా ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారు ఏ సినిమా తీస్తున్నారనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో దానికి 2 ఆన్సర్లు ఉన్నాయి యాక్చువల్గా. ఆన్సర్ నెంబర్ 1 ఏంటంటే నాగ్ అశ్విన్ గారు. ఎస్, మహేష్ బాబు గారు, నాగ్ అశ్విన్ గారు మ్యాక్సిమం ఆఫ్టర్ రాజమౌళి గారి సినిమా కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్గా. డెఫినెట్గా అంటే నాగ్ అశ్విన్ గారు ప్రిపేర్ చేస్తున్న స్క్రిప్ట్ కూడా ఎలాంటిది అంటే ఇట్స్ ఎ గ్లోబల్ సినిమా. అంటే ఇంకా బేసిక్గా మీరు గమనించినట్టయితే కల్కి కూడా ఇట్స్ ఎ హాలీవుడ్ స్టఫ్ సినిమా అది బేసిక్గా. ఎందుకంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఆ ఆస్పెక్ట్స్ కానీ, అండ్ వాటిల్లో ఇండియన్ హిస్టరీని బ్లెండ్ చేసి తీసిన సినిమా. ఈ మహాభారతం, అశ్వత్థామ, కర్ణుడు, ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీని బ్లెండ్ చేసి తీసిన ఆస్పెక్ట్స్. సో వాటన్నిటిని చాలా పర్ఫెక్ట్గా తీసాడు యాక్చువల్గా ఆయన. ఒక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ని అండ్ ఒక ఇండియన్ హిస్టరీ, ఆర్ సమ్ పీపుల్ కాల్స్ ఇట్ మైథాలజీ, సమ్ లైట్ లైట్ని.
బట్ ఇండియన్ హిస్టరీని ఆ సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేసి తీయడం అనేది చాలా రేర్, చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు దాన్ని అంత సక్సెస్ఫుల్గా తీయడం. సో నేను అంటుంది ఏంటంటే ఆల్రెడీ ఈజ్ వెల్ ప్రూవ్డ్, ఇంకా కల్కి 2తో చెప్పక్కర్లే, ఇంకా కల్కి 3 కూడా ఉందంటున్నారు. అండ్ ఆ కల్కి 3 యాక్చువల్గా ఇంతకుముందు సుప్రీం యాస్కిన్ కోసం ఏదైతే నార్మల్ సినిమా అనుకున్నారో, అంటే ఒక స్ట్రైట్ సినిమా సుప్రీం యాస్కిన్ బేసిస్ మీద తీద్దాం అనుకున్నారో, సో నాకు తెలిసి అదే కల్కి యూనివర్స్లో థర్డ్ పార్ట్ అనుకుంటున్నా. దాన్నే కొంచెం మార్పులు చేర్పులు చేసి థర్డ్ పార్ట్గా మార్చి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో నా గెస్ అయితే అదే. సో ఇప్పుడు ఈ కల్కి సెకండ్ పార్ట్ అయితే ఇప్పుడు తీస్తారు, మరి థర్డ్ పార్ట్ సంగతి చెప్పలేం మనం ఇనీషియల్గా. అయితే కల్కి సెకండ్ పార్ట్ షూట్ అయిపోయే టైంకి, రిలీజ్ అయ్యే టైంకి మహేష్ బాబు గారు కూడా ఫ్రీ అయిపోతారు, ఎందుకంటే ఆయన సినిమా అది కూడా వచ్చేస్తుంది రాజమౌళి గారిది. సో ఇవి రెండు వచ్చేస్తాయి కాబట్టి ఆ టైంకి, అండ్ నా ఎస్టిమేషన్ అయితే ఆ టైంకి వీళ్ళిద్దరి కొలాబరేషన్ ఈజీ అయిపోవచ్చు అని నాకు అనిపిస్తోంది అనమాట. సో అది సిచ్యువేషన్. సో వీళ్ళిద్దరితో మూవీ తీసే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఆయన ఒకవేళ థర్డ్ పార్ట్ హోల్డ్లో పెట్టినట్టయితే కల్కి సినిమాటిక్ యూనివర్సిటీ. బట్ ఒకవేళ కల్కి సెకండ్ పార్ట్ కనుక ఎక్సెప్షనల్గా వర్కౌట్ అయితే, అంటే మోర్ దెన్ 2200 crores అలా కనుక కలెక్ట్ చేస్తే, ఎందుకంటే ఆ సినిమాకు ఉన్న కెపాసిటీ అంత ఉంది, ఆ సినిమా స్టామినా అంత ఉంది. యాక్చువల్గా సెకండ్ పార్ట్కి దానికి ఉన్న స్టామినా అంతా ఇంత కాదు. మీరు సలార్ అనుకుంటారు, సలార్ కంటే పెద్ద నెంబర్లు చూపిస్తుంది ఈ సినిమా, సలార్ సెకండ్ పార్ట్ కంటే, దట్ ఈస్ ఫర్ ష్యూర్, అది కన్ఫామ్ అది. సో నేను అంటున్నా కదా, అది ఆ లెవెల్లో కనుక నిజంగానే ప్రాపర్గా వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్గా దీని పార్ట్ 3కి మరి హైప్ ఎక్కువ ఉంటుంది, ప్రియారిటీ ఉంటుంది. ఆవిడ మరి చూడాలి మరి ఏం చేస్తారు. సో అది ఒకటి. నాగశ్విన్ గారు ఒక స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, హాలీవుడ్ లెవెల్ స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద బడ్జెట్ సినిమా కూడా. అండ్ అవన్నీ కూడా ఈ కల్కి 2 నుంచి వచ్చినవి అటు వెళ్తాయి అనమాట అలాగా. సో అదొకటి ఉంది. రెండో డైరెక్టర్ వచ్చి మన బుచ్చిబాబు గారు, అంటే ఉప్పెన సినిమా అండ్ ఇప్పుడు పెద్ద సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా మహేష్ బాబు గారి కోసం ఒక స్క్రిప్ట్ అయితే రాస్తున్నారు. ఒక రూరల్ స్క్రిప్ట్, అంటే రూరల్ బేస్డ్ మూవీసే ఎక్కువ ఉంటాయి, డ్రామా బేస్డ్ సినిమాలు ఎక్కువ ఉంటాయి మన బుచ్చిబాబు గారి మూవీస్లో. సో మరి ఇంకా నాకు తెలిసి అది కొంచెం, అంటే అది ఆ ఇండియన్ ఆడియన్స్, ఇండియన్ సినిమా ఆ జోనర్, ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది. సో ఇండియన్ సినిమాలో ఒక మంచి పీక్ డ్రామా, ఒక మంచి పీక్ కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ కనెక్టివిటీ, ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒక సినిమాని ఆయన రాసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఆయన బేసిక్గా ఆ కైండ్ ఆఫ్ డ్రామాస్ చాలా ఎక్స్ట్రాడినరీగా రాస్తారు కదా. సో మనం ఆల్రెడీ ఉప్పెన చూసామంటే ఇప్పుడు పెద్ద కూడా బేసిక్గా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో సుకుమార్ గారి శిష్యుడు, సో ఆబ్వియస్లీ అదంతా ఒకటి ఉంటుంది. అయితే సో నేను అంటుంది ఏంటంటే బుచ్చిబాబు గారి స్టైల్ ఆఫ్ మేకింగ్, స్టైల్ ఆఫ్ రైటింగ్ని బట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమా ఉండొచ్చు అనిపిస్తుంది. సో బుచ్చిబాబు గారు కూడా ఆ టైంకి ఫ్రీ అయిపోతారు యాక్చువల్గా మీరు గమనించినట్టయితే. సో ఆ తర్వాత ఇంకా ఈ సినిమా అంటే చాలా గ్యాప్ ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే 26 మార్చ్లోనే బుచ్చిబాబు గారి పెద్ద వచ్చేస్తుంది, ఆ తర్వాత ఆయన ఫ్రీ యాక్చువల్గా. సో ఈ స్క్రిప్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా పర్ఫెక్ట్గా రాసుకొని ఆ తర్వాత మేబీ వెళ్తారేమో. సో మహేష్ బాబు గారు ఆ సినిమా అయిపోయిన తర్వాత, రాజమౌళి గారి సినిమా అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయడానికి అయితే వీళ్ళిద్దరూ కూడా రెడీగా ఉన్నారు, అంటే స్క్రిప్ట్లు ప్రిపేర్ చేస్తూ. సో వీళ్ళిద్దరు కూడా మహేష్ బాబు గారితో నెక్స్ట్ మూవీ తీయాలనుకుంటున్నారు. సో నా గెస్ అయితే నాగశ్విన్ గారికి యాక్సెప్ట్ అవుతుంది అనిపిస్తుంది, ఆ తర్వాత బుచ్చిబాబు గారితో మూవీ వస్తుంది అనిపిస్తుంది, ఒకవేళ అది కూడా యాక్సెప్ట్ అయినట్టయితే. సో అది నా ఫీల్ అయితే. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇంకే డైరెక్టర్తో చేస్తే బెటర్ అనుకుంటున్నారు ఒకవేళ వీళ్ళిద్దరూ కాకుండా? అంటే ఆఫ్టర్ రాజమౌళి గారి సినిమా ఎవరితో చేస్తే బెటర్? సో నేనైతే వీళ్ళిద్దరూ కాకుండా, అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, అదంతా వేరే విషయం. వీళ్ళిద్దరూ కాకుండా అయితే నా మైండ్లో తిరుగుతున్నదైతే సందీప్ రెడ్డి వంగ గారు యాక్చువల్లీ. కాకపోతే సందీప్ రెడ్డి వంగ గారు కష్టం, ఎందుకంటే ఆయన లైనప్ బీభత్సంగా ఉంది. అంటే ఆయన ఇప్పుడు స్పిరిట్ తీస్తున్నారబ్బా, తర్వాత యానిమల్ పార్క్ ఉంటుందబ్బా. స్పిరిట్ మరి 2 పార్ట్లు అంటున్నారు, మరి కన్ఫర్మ్ కాదు, చెప్పలేము. ఒకవేళ స్పిరిట్ సెకండ్ పార్ట్ ఉంటే అదొకటి ఉంటుంది, సరిపోని స్పిరిట్ సెకండ్ పార్ట్ లేదు, ఓన్లీ ఒక పార్ట్ సినిమానే అనుకుందాం అబ్బా. ఆయన ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో కమిట్ అయిపోయి ఉన్నారు, కమిట్మెంట్ ఉంది. టీ సిరీస్ ప్రొడక్షన్లోనే సందీప్ రెడ్డి వంగ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ఉంది. సో 3 సినిమాలు ఉన్నాయి. దీని తర్వాత ఏదైనా సరే మళ్ళీ యానిమల్ కింగ్డమ్ కూడా ఉందంటున్నారు యాక్చువల్గా. యానిమల్ థర్డ్ పార్ట్, యానిమల్ పార్క్ లాగా, యానిమల్ పార్క్ తర్వాత యానిమల్ కింగ్డమ్, సో అది కూడా ఉందంటున్నారు. సో దాంట్లో ఇంకా ఏకంగా చాలా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉంటుంది అంటున్నారు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ అది కూడా వస్తుందేమో అని, మరి అదొకటి ఉంది. మేబీ
ఆగుతదేమోలేండి. మేబీ 'యానిమల్ కింగ్డమ్' అప్పుడే రాకపోవచ్చు. సో, 'స్పిరిట్', 'యానిమల్ పార్క్' అల్లు అర్జున్ గారు, తర్వాత ఒకవేళ చేస్తే ఎయిదర్ మహేష్ బాబు గారు లేదంటే రామ్ చరణ్ గారు. వీళ్ళిద్దరితో సినిమా ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో సినిమా ఉండొచ్చు. అది. సో, అప్పుడేమైనా జరిగితే జరగచ్చు. చెప్పలేం. ఏమోలే ఇంకా మరింకా వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్. అదనమాట పరిస్థితి. అండ్ ఐ థింక్ లోకేష్ కనగరాజ్ కూడా తర్వాత నాకు తెలిసి ఇటు షిఫ్ట్ అవుతారు కొంచెం. ఆయన కూడా ఇంకా 'ప్రభాస్' గారి మూవీ ఒకటి ఉందంటున్నారు కదా! సో, అదయిన తర్వాత ఆయన కూడా ఇటు కొంచెం తెలుగు వాళ్ళతో కూడా తీయడం స్టార్ట్ చేస్తారు. సో, అప్పుడు మహేష్ బాబు గారితో కూడా తీయొచ్చు. మేబీ బాలీవుడ్ డైరెక్టర్స్ రావచ్చు. ఏమో చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అండ్ నాకైతే 'సందీప్ రెడ్డి వంగ' గారు తీస్తే బెటర్ అని ఉంది కానీ అదే చెప్తున్నాడు కదా! ఆయన ఒక సినిమాకి 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటున్నారు ఆయన. సేమ్ లైక్ రాజమౌళి గారు. ఆయనైతే 5 ఏళ్ళు తీసుకుంటున్నారులెండి, అది వేరే విషయం. సో, ఒక 1½ ఇయర్ ఏమో స్క్రిప్టు, ప్రీ ప్రొడక్షను, 1½ 2 ఇయర్స్ ఏమో వాటి మీద కేటాయిస్తున్నారు. షూటింగ్‌కి ఏమో ఒక 1 ఇయర్, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్‌కి ఏమో ఒక ½ ఇయర్, 3½ ఇయర్స్ అట్లా తీసేసుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ గారు కూడా. ఆ రాజమౌళి గారేమో ఏకంగా ఆయన మరీ ఇంకా టూ మచ్ గ్యాప్ అసలు యాక్చువల్‌గా. సో, అది పరిస్థితి. ఆయన 2022 మార్చ్‌లో 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ అయితే 2023 ఎండింగ్ వరకు కూడా 'ట్రిపుల్ ఆర్' మీదే ఫోకస్ ఉంది. అదే 2024 నుంచి రాజమౌళి గారి, మహేష్ బాబు గారి సినిమా మీద ఫోకస్ అయ్యింది. అది 2025లో స్టార్ట్ అయింది. 25, 26 షూటింగ్ అవుతాయి. 26 ఎండింగ్‌లో మనకి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అవ్వచ్చు. 27కి రిలీజ్ ఉంటది. 5 ఏళ్ళు మళ్ళీ. ఏటో సరే ఇంత గ్యాపులు తీసుకుంటే కరెక్ట్ కాదు. ఏమో రాజమౌళి గారు నెక్స్ట్ ఇంకేమీ వద్దనేసి 'మహాభారతం' తీసేస్తే బెటర్ ఇంకా. 'ట్రిపుల్ ఆర్ 2' కూడా ఎలాగ వేరే వాళ్ళకి అప్పచెప్తా అన్నారు కదా దర్శకత్వ పర్యవేక్షణ. అలా చేసుకుంటే బెటర్ మరింక. చూద్దాం ఏం చేస్తారో. సో, అదే మరిక యాజ్ ఆఫ్ నౌ మహేష్ బాబు గారు అయితే మాత్రం మహేష్ బాబు గారి కోసం వీళ్ళిద్దరు డైరెక్టర్స్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. అండ్ ఒకరేమో హాలీవుడ్ లెవెల్, ఒకరేమో ఇండియన్ లెవెల్ ఆఫ్ స్క్రిప్ట్లతో వెళ్తున్నారు. క్లాసు మాసు అట్లా అనమాట. సో, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఫర్దర్గా అప్రోచ్ అవ్వచ్చు. సో, అది గైస్, ఇది ప్రస్తుతానికి ఒక క్లారిటీ కూడా కాదు యాక్చువల్గా, ఒక అప్డేట్ అది. సో, దాట్స్ గైస్, దిస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరితో తీస్తే బెటర్ అండ్ ఇంకే డైరెక్టర్తో తీస్తే బెటర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.